లక్ష్మి బాధపడిపోతూ ఉంటుంది. అప్పుడు వెంటనే వసుంధర వచ్చి, ఏమైందమ్మా లక్ష్మి, ఎందుకు బాధపడుతున్నావు? వాళ్ళ అన్నన్ మాటలకు నువ్వు బాధపడుతున్నావా? అబ్బే అదేం లేదండి, అయినా అందులో తప్పేముంది? ఎవరైనా కానీ అలానే అనుకుంటారు కదా. మీరు నిజంగా కోడలికి ఎంత మర్యాద చేస్తారో అంతకంటే ఎక్కువగా నన్ను, నా బిడ్డను కూడా ఎక్కువగా చూస్తున్నారు. అసలు మీలాంటి బంధం దొరకడం నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నానండి అని లక్ష్మి అంటూ ఉంటే అలానే చూస్తూ ఉంటుంది. అప్పుడు పంతులు వెంటనే, అమ్మ ఏ పేరు పెట్టదలుచుకున్నారో చెవిలో 3 సార్లు చెప్పండి, మీరే చెప్పండి. మీరు ఏ పేరు పెట్టినా సరే నేను ఆ పేరుతోనే నా బాబును పిలుస్తాను. జున్ను అని పెట్టమ్మా అని విధంగా చెప్పగానే వెంటనే చెవిలో జున్ను జున్ను అని అంటూ లక్ష్మి పలుకుతూ ఉంటుంది. ఇక అలానే అందరు కూడా చూస్తూ ఉంటారు. ఇక వెంటనే అర్జున్ వచ్చి బాబును ఎత్తుకొని ముద్దాడుతూ ఉంటే అక్కడ చూసిన అందరూ కూడా నిజంగా ఇద్దరిని చూస్తుంటే మాత్రం భార్య భర్తల్లాగే కనిపిస్తున్నారు, వాళ్ళ కొడుకులాగే అచ్చం అలాగే ఉన్నాడు అని విధంగా అంటూ ఉంటే వసుంధర మాటలు విని చాలా సంబరపడిపోతూ ఉంటుంది. ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం రూమ్లోకి వెళ్ళిన లక్ష్మి బాధపడిపోతూ ఉంటుంది. మిత్రగారు, మీరు లేకుండా నేను నామకరణం చేయించాను, నన్ను క్షమించండి. అందరిలో నందన్ వారసుడిగా ఎంతో ఘనంగా చేయాల్సిన నామకరణాన్ని నేను ఈ విధంగా మీరు లేకుండా, నా కుటుంబం లేకుండా చేసుకోవటం నాకు చాలా బాధగా ఉంది అని విధంగా అనుకుంటూ బాధపడిపోతూ ఉంటే అంతలో వసుంధర వస్తుంది. ఏమైందమ్మా, ఎందుకు బాధపడుతున్నావు? పుట్టింటి వాళ్ళు గుర్తుకొచ్చారా, లేదంటే అత్తింటి వాళ్ళు గుర్తుకొచ్చారా అని ఈ విధంగా అంటూ ఉంటే ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా చూస్తూ ఉంటుంది. ఇక మనకు 3 సంవత్సరాల తర్వాత చూపిస్తూ ఉంటారు పిల్లల్ని. మహాలక్ష్మి మాత్రం రీల్స్ చేస్తూ ఉంటుంది. నేను ఈరోజు మీ అందరికీ కూడా మా నాన్నను పరిచయం చేయబోతున్నాను. ఇప్పటికీ ఎప్పుడు నేనే కనిపిస్తున్నాను కదా, మరి నా ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి ఏంటి అని అడుగుతూ ఉంటారు కదా, ఇప్పుడు మీ అందరికీ చెప్పేస్తాను. నా ఫ్యామిలీ ఏంటో, నా ఫ్యామిలీ ఎలా ఉంటుందో, నాకు ఎవరెవరు ఉన్నారో మీకంతా చెప్పేస్తాను అని విధంగా అంటూ వెంటనే పరిగెత్తుకుంటూ మిత్ర దగ్గరకు వెళ్తూ ఉంటుంది. నాన్న మీరు ఇక్కడ ఉన్నారా? హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో మా నాన్న అనే విధంగా అంటూ లైవ్లో అలా మిత్రను చూపిస్తూ ఉంటే ఇంకా మా ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారో మీ అందరికీ చూపిస్తాను. అమ్మమ్మ, తాతయ్య మీరు ఇక్కడ ఉన్నారా? ఇదిగో తినే మా అమ్మమ్మ, అలాగే మా తాతయ్య ఇదిగో ఇక్కడ ఉన్నారు అనే విధంగా అంటూ అలా లైవ్లో చూపిస్తూ ఉంటుంది మహాలక్ష్మి. అలా పరిచయం చేస్తూ అందరికీ కూడా చూపిస్తూ ఉంటుంది. వెంటనే మిత్ర మాత్రం మహాలక్ష్మిని దగ్గరికి తీసుకుని ముద్దు పెడుతూ ఉంటాడు. ఇంకా మా ఇంట్లో చాలామంది ఉంటారు, మీకందరికీ చూపిస్తాను, వెయిట్ ఫ్రెండ్స్ అని అంటూ వెంటనే మహాలక్ష్మి అలా వెళ్తూ ఉంటే అబ్బబ్బబ్బా ఎప్పుడు ఫోన్ని పట్టుకుని ఉంటుంది అనే విధంగా అంటూ కిచెన్లోకి వెళ్ళి అరవింద పాలు తీసుకొని వస్తుంది. మళ్ళీ ఇది ఇక్కడ లేదేంటి, ఎక్కడికి వెళ్ళింది? లక్ష్మి ఎక్కడికి వెళ్ళావే, ఇలారా వచ్చి పాలు తాగుతూరా అని ఈ విధంగా అరవింద అనగానే మిత్ర మాత్రం బుక్ని చదువుతూ ఉంటాడు. ఆ పేరు విని వెంటనే మిత్ర ఆ బుక్ని క్రింద పడేసి కోపంగా అరవింద దగ్గరకు వచ్చి, ఏంటి మామ్ మళ్ళీ నువ్వు అసలు ఆ పేరుని ఎందుకు తీస్తున్నావు? తన పేరుని మహాలక్ష్మి అని పెట్టాము, లక్కీ అని పిలవాలని చెప్పాను కదా, లక్ష్మి అని ఇంకెప్పుడు కూడా ఈ ఇంట్లో పిలవడానికి వీల్లేదు. లక్కీ లక్కీ అని పిలవాలి, లక్ష్మి అన్నమాట ఈ ఇంట్లో వినిపించకూడదు. అయినా ఆ పిలుపు వినిపించకూడదని నీకెన్నిసార్లు చెప్పాలి మామ్ అని అంటూ ఉంటే అరవింద మాత్రం చిన్నబోయి బాధపడిపోతూ అలానే మిత్రను చూస్తూ ఉంటుంది. మనసులో మాత్రం బాధపడిపోతూ, లక్ష్మి నందన్ కుటుంబం బాగుండాలని నేను జైలుకి వెళ్ళకూడదని నువ్వు దూరంగా వెళ్ళిపోయావని నాకు తెలుసు లక్ష్మి. నువ్వు చేసిన త్యాగాన్ని నేను మిత్రకు చెప్పకుండా మిత్ర దృష్టిలో నేను నిన్ను చెడ్డదాన్ని చేసేశాను. మిత్ర ఆరోగ్యం కోసమే నేను నిన్ను చెడ్డదాన్ని చేయాల్సి వస్తుంది. నన్ను క్షమించు లక్ష్మి, క్షమించు. నిజం చెప్పకుండా దాచినందుకు నన్ను క్షమిస్తావని నేను అనుకుంటున్నాను లక్ష్మి అని అంటూ అరవింద బాధపడిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం మనకు
లక్ష్మిని చూపిస్తూ ఉంటారు. లక్ష్మి బాబు మాత్రం ఆటల పోటీల్లో, స్కూల్లో జరుగుతున్న పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది. ఇక లక్ష్మి మాత్రం ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. లక్ష్మి కొడుకు జున్ను మాత్రం పరిగెత్తుతూ ఉంటాడు. జున్ను, కమాన్ జున్ను, నువ్వే ఫస్ట్ రావాలి, నువ్వే గెలుస్తావని నాకు తెలుసు జున్ను, నువ్వే రావాలి అనే విధంగా లక్ష్మి అలా కోఆపరేట్ చేస్తూ ఉంటుంది. వెంటనే పట్టుదలగా జున్ను పరిగెత్తుకుంటూ వెళ్ళి పోటీలో మొదటి స్థానంలో జున్ను జరుగుతుంది. లక్ష్మి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక జున్నుకి అలా మొదటి బహుమతి ఇస్తూ ఉంటే అలా కప్ని జున్ను చేతులకు అలా తాకగానే ఆ ప్రైజ్ని చూసి చాలా ముచ్చట పడిపోతూ ఉంటాడు. ఇక లక్ష్మి కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే మమ్మీ నువ్వు చెప్పినట్టుగానే నాకు ప్రైజ్ వచ్చింది మమ్మీ అనే విధంగా అంటూ పరిగెత్తుకుంటూ జున్ను తల్లి దగ్గరికి వెళ్ళి గట్టిగా పట్టుకుంటారు. అమ్మా నువ్వు చెప్పినట్టుగా నేను సాధించానమ్మా, కప్పు గెలిచానమ్మా అని జున్ను అంటూ ఉంటే, నాకు తెలుసు నాన్న, నువ్వు కప్పు గెలుస్తావని, ఈ అమ్మ మాటను నువ్వు నిలబెడతావని నాకు తెలుసు అనే విధంగా అంటూ ముత్తాడుతూ ఉంటుంది లక్ష్మి. ఇక వెంటనే జున్నుని ఇంటికి తీసుకెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు భాస్కర్ వైజాగ్కి చేరుకుంటాడు. ఇక వెంటనే భాస్కర్ ఇంట్లో అడుగు పెట్టగానే ఇతనెవరో ఒక కొత్త మనిషిలా కనిపిస్తున్నాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ, పర్మిషన్ లేకుండా ఇంట్లో అడుగు పెట్టడం కరెక్ట్ కాదని మీకు తెలీదా? లేదు మేడం, అరవింద మేడం గారే, పెద్దమ్మ గారే నన్ను ఇక్కడికి రమ్మని చెప్పారు, అందుకే ఇక్కడికి వచ్చాను. ఏంటి, మా అక్క నిన్ను రమ్మందా? ఏం మాట్లాడుతున్నావు? అవును, అసలు నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావో, ఏం చేశావో అనే విధంగా అంటూ ఉంటే, ఆంటీ అతను మాకు తెలుసా అంటే, మేము ఎక్కడికి వెళ్ళామో తెలుసు కదా అంటే, అవును నువ్వు మిత్ర కలిసి వెళ్ళారు, తిరిగి వచ్చేటప్పుడు ఒక పాపను పట్టుకొని వచ్చారు కదా, ఆ పాప ఎవరో కాదు, ఇదిగో ఇతని చెల్లెలు కాని చెల్లెలు అని ఈ విధంగా చెప్పగానే ఒక్కసారిగా దేవయాని షాక్ అయిపోతుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, నాకేం అర్థం కావట్లేదు. సరేలే ఆంటీ, నేను అవన్నీ తర్వాత మాట్లాడతానులే ఆంటీ అని విధంగా పిలవగానే అరవింద వస్తుంది. వచ్చావా భాస్కర్? వచ్చాను మేడం పెద్దమ్మ గారు. సరే, అదిగో స్టోర్ రూమ్ ఉంది కదా, ఆ స్టోర్ రూమ్లోనే నువ్వు ఉండాలి. ఒక 4-5 డేస్ నువ్వు అడ్జస్ట్ చేసుకున్నావంటే నీకు రూమ్ని నేను ఏర్పాటు చేస్తాను. సరే పెద్దమ్మ గారు, ఇందులో ఏముంది అనే విధంగా అంటూ వెంటనే ఇక భాస్కర్ లక్ష్మి ఉన్న స్టోర్ రూమ్లో అడుగు పెడతాడు. కాస్త ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. వెంటనే అదంతా కూడా క్లీన్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా లక్ష్మి ఫోటో అక్కడే ఉంటుంది. కానీ భాస్కర్ లక్ష్మి ఫోటోను చూడడు. ఇక వెంటనే అలా పక్క వేసుకుని పడుకోబోతూ ఉండగా అక్కడే ఉన్న ఫోటోకి లక్ష్మి ఫోటోని చూసి భాస్కర్ షాక్ అయిపోతారు. నా చెల్లి ఫోటో ఇక్కడ ఉందేంటి అనే విధంగా అనుకుంటూ ఆ ఫోటోని పట్టుకొని షాకింగ్గా చూస్తూ ఉంటాడు.